అవి ఏటన్నది మనం ధ్యానం చేద్దాం. అది ఈ పూట 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, ఆనాడే బెన్యామీను ఒకడు యుద్ధ భూముల నుండి పరిగెత్తుకుని వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. సో ఈ 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆనాడే అని 12వ వచనం ప్రారంభించబడ్డది. ఆనాడే అనే మాటకు అర్థం ఏంటంటే, ఏ రోజైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధం జరిగిన రోజునే బెన్యామీను ఒకడు యుద్ధ భూమిలో నుండి మరి షిలోహులో ఉన్నటువంటి పట్టణానికి పరిగెత్తుకుని వచ్చాడంట. అయితే అటు రాడు ఎలాగొచ్చాడంటే చినిగిపోయిన బట్టలతోనూ అలాగే తల మీద ధూళితోనూ షిలోహులోకి ప్రవేశించాడు. సాధారణంగా బెన్యామీనీయులు యుద్ధ వీరులు. సౌలు కూడా అందులో ఒక ప్రముఖమైనటువంటి యుద్ధ వీరుడు. అది తర్వాత అధ్యాయాల్లో తెలుస్తుంది. అయితే ఈ బెన్యామీనీయుడు యుద్ధం నుండి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ రావడం అనేది ఇశ్రాయేలీయుల యొక్క సంస్కృతిలో ఈ రకమైనటువంటి ఈ చినిగిపోయిన బట్టలు ధూళితో రావడం అనేది దుఃఖానికి మరియు తీవ్రమైన బాధలకు అవమానానికి ఒక సాదృశ్యంగా ఉన్నాయి. చినిగిపోయిన బట్టలు తల మీద ధూళి వేసుకోవడం అనేది దుఃఖానికి తీవ్రమైన బాధలకు అవమానానికి సాదృశ్యంగా ఈ బెన్యామీనీయుడు ఆ యుద్ధంలో నుండి పరిగెత్తుకొని వచ్చాడంట. ఓసారి ఇటువంటి సందర్భము అనగా ఈ చినిగిపోయిన బట్టలు తల మీద ధూళి వేసుకోవడం అనేది దేనికి ఉదాహరణగా ఉన్నదన్నది ఒకసారి మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకుని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకుని తమ తల మీద ఏం పూసుకున్నారంట? ధూళి పోసుకునిచు. అంటే ఎందుకు ఆ విధంగా చేశారంటే, చెప్పాను కదా, దుఃఖానికి అవమానానికి అపజయానికి సాదృశ్యంగా ఇక్కడ యెహోషువ తనతో పాటు పెద్దలు కూడా దేవుని సన్నిధానంలో వాళ్ళు ఎలాగున్నారంటే బట్టలు చింపుకొని లేదా చినిగిపోయిన బట్టలు వేసుకుని తల మీద ధూళి వేసుకొని ఉన్నారు. కారణం ఏంటంటే, హాయి అనబడుతున్న చిన్న పట్టణం మీదకి వెళ్ళి వీళ్ళందరూ ఏం చేశారంటే ఓడిపోయారు. ఓ 3000 మంది వెళ్ళి హాయి పట్టణస్తులను గెలిచి వచ్చేద్దాం అనుకున్న వీళ్ళు చాలా ఘోరంగా ఓడిపోయారు. ఏం జరిగిందా అని చెప్పేసి యెహోషువ బాధతోనూ భయంతోనూ దుఃఖంతోనూ వేదనతోనూ అవమానంతోనూ వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే దేవుని మందిరానికి వచ్చారు. అలాగే యోబు జీవితంలో కూడా ఇటువంటి సందర్భం ఒకటి మనకు కనబడుతుంది. 2వ అధ్యాయము 12వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. వారు వచ్చి దూరంగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతను పోల్చలేక తమ వస్త్రములు చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరనుంది. ఎందుకంటే యోబుకి యొక్క పరిస్థితి, అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడున్న విధానం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చినిగిపోయిన బట్టలు తల మీద ధూళి అనేది ఒక తీవ్రమైన అవమానానికి, నిందలకు, దుఃఖానికి సాదృశ్యంగా ఉందనే విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఈ బెన్యామీనుడు కూడా యుద్ధంలో నుండి పారిపోయి రావడానికి కారణం ఏంటంటే, ఏమి ఎదురైందంటే ఒక ఘోరమైన అపజయం ఎదురయ్యింది, దుఃఖం ఎదురయ్యింది, వేదన ఎదురయ్యింది. దీనికి సాదృశ్యంగా అయినా చినిగిపోయిన బట్టలు చింపుకుని, చినిగిపోయిన బట్టలు అంటే బట్టలు చింపుకుని తల మీద ధూళి పూసుకుని ఆ రావడమే ఒక సింబాలిక్గా అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ ప్రవేశించాడని రాయబడి ఉన్నదంటే ఆ 12వ వచనంలో షిలోహులో ప్రవేశించినని రాయబడి ఉన్నది. ఎందుకు షిలోహులో అంటే, ఆనాడు షిలోహు ఇశ్రాయేలీలకు ఒక మతపరమైనటువంటి కేంద్రంగా ఉంది. అంటే అర్థం ఏంటంటే హెడ్ క్వార్టర్. ఏదైనా విషయాలు దేనికి తెలితే అంటే ఫస్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వారికి, ప్రధానమైన నగరంలో ఉన్న వారికి తెలుస్తాయి.
ఎందుకు షిలోహు ఆ రోజు మతపరమైన కేంద్రంగా ఉందంటే, ఆ రోజున దేవుని మందసం షిలోహులో ఉంది. దేవుని మందసం ఎక్కడ ఉంది? షిలోహులో ఉంది. ప్రధాన యాజకులు కూడా ఎక్కడ ఉండేవారంటే ఆ మందిరం ఉన్న చోటే, మందసం ఉన్న చోటే ఉండేవారు. కాబట్టి ఏ వార్త అయినా ఫస్ట్ నేరుగా ఎక్కడికి వచ్చేదంటే షిలోహులోకి వచ్చేది. అలాగే ఈనాడు కూడా మన రాజకీయపరమైనటువంటి మరి ఎవరైనా నాయకులు కానీ లేకపోతే విదేశాల నుండి వచ్చిన వారు ఏవైనా వర్తమానం చెప్పాలంటే తీసుకొచ్చి ఎక్కడ చెప్తారంటే హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రాజధానిలో, ప్రధానమైన పట్టణంలో చెప్తారు. కాబట్టి ఈ వార్త అయినా షిలోహు పట్టణానికి నేరుగా రావడం గల ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు దేవుని మందిరము లేదా దేవుని మందసము షిలోహులో ఉన్న కారణాన్ని బట్టి కీలకమైన వార్తలన్నీ చేరవేయాలంటే ఆ షిలోహు పట్టణానికి వచ్చేవారు. అయితే ఈయన ఏ విధంగా వచ్చాడంటే, అక్కడ రాయబడిన మాట పరిగెత్తుకుని వచ్చాడంట. ఎలా వచ్చాడంట? పరిగెత్తుకుని వచ్చాడు. ఈ పరిగెత్తుకుని రావడం అనేది మరి ఈ యొక్క సమాచారం యొక్క తీవ్రతను తెలియపరుస్తుంది. ఈ సమాచారం తీవ్రత అంటే అర్జెంట్ న్యూస్, ఇది ఎమర్జెన్సీ న్యూస్. తీరుబడిగా ఎప్పుడో మనం వెళ్ళి చెప్దామనే న్యూస్ కాదు ఇది, ఎమర్జెన్సీ న్యూస్. పరిగెత్తుకుని చెప్పకపోతే ఇంకా ఏ విధమైన ప్రమాదం, ప్రతికూలత ఏర్పడుతుంది అనే ఉద్దేశంలో ఈ బెన్యామీనుడు పరిగెత్తుకుని వచ్చాడంట. ఇంచుమించు ఈ యుద్ధం జరిగిన ప్రాంతానికి ఈ షిలోహులో ఉన్నటువంటి ఈ మందసం ఉన్న స్థలానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం అంట. ఈ 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం కూడా ఆయన ఎలాగ వచ్చాడంటే పరిగెత్తుకుని వచ్చాడు. ఎందుకంటే ఈ వార్త యొక్క సందేశాన్ని షిలోహులో ఉన్న పట్టణస్థులందరికీ తెలియపరచాలనే విషయంతో ఆయన పరిగెత్తుకుని వచ్చాడు. సాధారణంగా సంతోషకరమైన వార్తలు గుర్రాల మీద వచ్చి సంతోషంగా వ్యక్తం చేస్తారు. ఇది సంతోషకరమైన వార్త కాదు, ఓ ఘోరాతి ఘోరమైనటువంటి అవమానము, నింద, ముఖ్యంగా మందసం ఇవన్నీ పట్టబడ్డం జరిగింది. కాబట్టి జరిగినటువంటి సమాచారం, యుద్ధంలో ఏం జరుగుతుందో ఈ షిలోహులో ఉన్నటువంటి ప్రజలకి తెలియదు. కాబట్టి బెన్యామీనుడు ఒకడు తప్పించుకుని పరిగెత్తుకుని వచ్చాడంట ఈ షిలోహు పట్టణంలోకి. అయితే ఈ 12వ వచనంలో ఈ విధమైన పరిస్థితులు గల కారణం ఏంటనేది ఒకసారి ఆలోచన చేస్తే ఫస్ట్ దేవుని తీర్పు కనపడుతుంది ఇక్కడ. ఏంటి? దేవుని యొక్క తీర్పు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇశ్రాయేలీలు మందసం మా మధ్య తీసుకొస్తే లేదు మా మధ్యన ఉంటే వాటం అనేది జరగదు అని అనుకున్నారు ఇశ్రాయేలీలు. కానీ ఇశ్రాయేలీలకైనా నేడు మనకైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసా, మనలో అవిధేయత ఉంటే మందసం ఉన్న మందిరానికి వచ్చిన నో యూజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రయోజనం లేదనే మాటకు అర్థం ఏంటంటే, నువ్వు మందిరానికి వచ్చావా, మందసం నీ మధ్యన ఉన్నదన్నది కాదు, నువ్వు దేవునికి విధేయత చూపిస్తున్నావా లేదన్నది ముఖ్యమైన విషయం. ఇక్కడ దేవుని యొక్క స్పష్టమైన తీర్పు కనపడుతుంది. ఇశ్రాయేలీలు భౌతికంగా ఆలోచించి మనం ఎలాగున్నా పర్లేదు, ఆధ్యాత్మికంగా భౌతికమైన దేవుని మందసం మన మధ్యన ఉంటే చాలు విజయం అనుకున్నారు. కానీ దేవుని యొక్క తీర్పును వాళ్ళు గ్రహించడానికి మరి తక్కువ రోజుల్లోనే అనగా లేకపోతే వాళ్ళ జీవితాల్లోనే దేవుని తీర్పును తెలుసుకోగలిగారు. రెండోది ఏంటంటే ఏలీ కుటుంబం యొక్క పాపం కనపడుతుంది ఇక్కడ. ఈ యుద్ధంలో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోవడానికి రెండో కారణం ఏంటంటే ఏలీ కుటుంబం యొక్క పాపం. ఒకటి, ఇశ్రాయేల్ ప్రజల యొక్క మూకుమ్మడి అవిధేయత. ఎందుకంటే జాతి మొత్తం ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరు లేడు, దేవుడు లేడు, రాజు లేడు శారీరకంగా, దేవుడు అంతకంటే లేడు, ఎవడు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అది మూకుమ్మడి జాతి యొక్క అవిధేయత అయితే, రెండోది దేవుని సేవ చేసే సేవకుడి యొక్క కుటుంబం పాపం కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. సో మందసము, ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మందసము ఏ మాయా వస్తువు కాదు, ఏదో ఏంటంటారు అద్భుతమైన దీపము కాదు. అంటే మందసం మన మీద ఉంటే, మన మధ్యన ఉంటే అద్భుతాలు జరిగిపోతాయి. పాస్టర్ గారు మన మధ్యన ఉంటే ఆయన మనం చేసినా చేయకపోయినా ప్రార్థన ఆయన చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి. అటువంటిది ఏం కాదు. మందసం అంటే ఫస్ట్ దేవుని సన్నిధి. మందసం అంటే ఏంటి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని అవిధేయతో మన మధ్యకి తీసుకురాకూడదు, ఒకవేళ తీసుకొచ్చిన ఆయన రాడు కూడాను. దేవుని మందసాన్ని అవిధేయతో తీసుకొచ్చేద్దాం అనుకుంటే ఆయన ఏమీ రాడు. దేవుని సన్నిధి మన మధ్యలో ఉండాలంటే మనము దేవునికి విధేయులై ఉండాలి. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక వ్యక్తిని మనం గౌరవప్రదంగా మన మధ్యకి పిలుచుకున్నప్పుడు, పిలిచిన తర్వాత మనం ఇష్టానుసారంగా అటు ఇటు తిరుగుతూ లెక్క లేకుండా ఉన్నాం అనుకో, ఆ వచ్చిన వ్యక్తికి ఎలా కనిపిస్తుంది?
అనవసరంగా వీళ్ళ మధ్యకి వచ్చాను, ఒక డిసిప్లిన్ లేదు, ఒక క్రమం లేదు, ఒక చక్కటి విధానం లేదు అని చెప్పేసి లోపల బాధపడతాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిని తీసుకొచ్చేస్తే సరిపోద్ది అనుకున్నారు తప్ప వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి అవిధేయతను మాత్రం వాళ్ళు ఏం చేయలేదంటే గుర్తెరగి వాళ్ళు సరి చేసుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం చెప్తున్నాను, ఆలకించండి. దేవుని ఆశీర్వాదాలు కానీ విజయాలు కానీ బాహ్య చిహ్నాలపై అంటే భౌతికమైన వస్తువులపై ఆధారపడదు. దేవుని ఎడల విధేయత, ఆధ్యాత్మికమైన పరిశుద్ధత, ఆయన కృపపై ఆధారపడి ఉంటాయని నేటి సంఘం తెలుసుకోవాలి. మరలా చెప్తున్నాను, దేవుని ఆశీర్వాదాలు కానీ విజయాలు కానీ భౌతికమైన ఏ వస్తువుల మీద ఆధారపడి లేదు. మరి దేని మీద ఆధారపడ్డదంటే నీ వ్యక్తిగత విధేయత, నీ ఆధ్యాత్మికమైన పరిశుద్ధత, దేవుని కృపను బట్టి ఆశీర్వాదాలు విజయాలు ఆధారపడ్డాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి మనం హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నేను బలిను కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో నుండి? బలిని కోరుకోవట్లేదు. అయినా ఏం కోరుకుంటున్నాడంట? కనికరమునే కోరుకుంటున్నాను. రెండోది, నేను దహన బలం కోరుకోవట్లేదు, దేవుని గురించిన జ్ఞానం మీలో ఉండాలని కోరుకుంటున్నాను. మాకు దేవుని గురించిన జ్ఞానం ఉన్నా లేకపోయినా పర్లేదండి, మేము వస్తాము పోతాము. లేదనుకుంటే మా దగ్గర పోయిన వారం గుర్తు చేశాను, ఒక ఆమె 800 బైబిల్ కొనుక్కున్నదంట, 200 బైబిల్ కొనుక్కున్నదంట. ఎందుకు కొనుక్కున్నదంట? తలకాడ, తల మీద, కాలు దగ్గర, నెత్తి మీద, మొత్తం బాడీ మీద అంతా కప్పేసుకుంటే ఇంకా దేవుడు గ్రంథం నా మీద ఉంటే ఏ దయ్యమో ఏ భూతమో రాదన్నట్టుగా. అంటే భౌతికమైన విషయాల మీద దేవుడిని మీ ఆధారపడలేదండి. ఆంతరంగికంగా మన హృదయంలో ఉన్నటువంటి హృదయ శుద్ధి మీద దేవుని ఆధారపడ్డాడు. అందుకే ఇక్కడ హోషేయ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నేను బలును కోరుకునేవాడిని కాదు, మీ నుండి కనికరాన్ని విధేయతను కోరుకునేవాడిని. నేను దహన బలును కోరుకునేవాడిని కాదు, మీలో దేవుని గురించిన జ్ఞానం ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనలో ఏముండాలా? దేవుని యొక్క వాక్యం ఉండాలా. నీ నెత్తి మీద బైబిల్ ఉందా, నీ సంఖలో బైబిల్ ఉందా, మీ ఇంట్లో దేవుని పటం ఉందా అన్నది దేవుడుగా చూసేది. నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా లేదన్నది చూస్తున్నాడు. ఇంకొక మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏంటంట? న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వాటిని మానక, వాటినంటే ఏంటి? కాదు, ఈ శాస్త్రులు పరిసయ్యులు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారంట. అది మానక ఇంకా ఏం చేయాలని చెప్తున్నాడు అక్కడ? న్యాయము, కనికరము, విశ్వాసం. ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవ సంఘం ఎలాగుందో తెలుసా? భౌతికంగా మేము దేవుడికి ఇవ్వాల్సినవి ఇచ్చేస్తున్నాము, మేము ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చేస్తున్నాము, మేము ఇవ్వాల్సిన దశంభాగాలు ఇచ్చేస్తున్నాము, మేము చేయవలసిన పనులు చేసేస్తున్నాము అని పాస్టర్ గారికి సమాజానికి కనబడే పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ ఇంటర్నల్గా కనబడే న్యాయము, విశ్వాసము, కనికరం మాత్రం కోరుకోవట్లేదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వాటిని చేస్తూనే ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు ఏమేమి ఉండాలంటే వాళ్ళ జీవితాల్లో న్యాయం ఉండాలి, కనికరం ఉండాలి, విశ్వాసం కూడా ఉండాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? బాహ్యమైనవనే కాదు, అంతరంగికమైన క్రియలు కూడా మనలో ఉండాలని చెప్తున్నాడు. సో ఈ 12వ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? ఆనాడు యుద్ధంలో జరిగిన పరిణామాలకి దేవుని యొక్క తీర్పు ఏలీ కుటుంబం యొక్క పాపం కారణమైతే, ఈనాడు మన జీవితాల్లో జరుగుతున్నటువంటి ఆంతరంగమైన యుద్ధాలకి ఏది కారణం అవుతుందన్న సరే ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ ఏలీ కుటుంబం లాంటి పాపము మన కుటుంబాల్లో ఉన్నా, లేదా ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత మన జీవితాల్లో ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి,
భౌతికంగా నువ్వు ఎన్ని చేసినా దేవుడు భౌతికమైన సింహనాల మీద లేదా భౌతికమైన స్థలాల మీద నువ్వు అక్కడెక్కడో కొండకి వెళ్ళేవని, ఈ సంఘాన్ని మానేసి ఇంకో సంఘానికి వెళ్ళేవని, ఈ పాస్టర్ గారితో మానేసి ఇంకో పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నావని అవి ఏమీ చూడ్డైనా నీలో న్యాయం ఉందా, విశ్వాసం ఉందా, కనికరం ఉందా, విధేయత ఉన్నది లేదన్నది చూస్తాడు. ఇది 12వ వచనం. ఈసారి 13వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 13వ వచనం. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియచు త్రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణంలోనికి వర్తమానం తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. సో ఇక్కడ సమాచారం యొక్క తీవ్రత కనబడుతూ ఉంది. ఏలీ మందసంపై గుండె అవిచు, గుండె చెదిరిపోయి ఉన్నాడంట. ఎందుకో తెలుసా? యుద్ధంలో ఏమి జరుగుతుందన్న దాని విషయాన్ని బట్టి, యుద్ధంలో ఏం జరుగుతుంది, యుద్ధ సమాచారం ఎవడు తీసుకుని రాలేదు, యుద్ధానికి వెళ్ళారు కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఈయన ఆతృతతో ఎక్కడున్నాడంట చూడండి, ఆ పట్టణం యొక్క త్రావు పక్కన పీఠం మీద కూర్చున్నాడంట. అంటే అర్థం ఏంటంటే 4 రోడ్ల జంక్షన్ లాగా, ఒక ప్రధానమైన కూడల్లాగా, లేదంటే ఆ పెద్దలు కూర్చునే స్థలంలో. ఎందుకంటే యుద్ధ సమాచారాలు తీసుకొచ్చి ముందుగా ఎవరు చెప్పాలి? పెద్దలకు చెప్పాలి. కాబట్టి ఈయన ప్రధాన యాజకుడు, న్యాయాధిపతి కాబట్టి తనకున్న వయోభారం చేత తనకున్న పీఠం మీద కూర్చుని త్రోవ పక్కన ఎవడు ఏ వర్తమానం తీసుకొస్తాడని ఎదుస్తున్నాడంట. అయితే ముఖ్యంగా ఆయన దేని గురించి ఆతృత ఆందోళన చెందుతున్నాడంటే ఏలీ మందసం విషయమే గుండె అవియచు అని రాయబడి ఉన్నది. అంటే ఓ రకంగా ఏలీ తన కొడుకుల సంగతి కంటే మందసు ఏమైందని ఆలోచన చేస్తున్నాడు. దేనికంటే? తన కొడుకుల కంటే మందసం గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే షిలోహులో ఉన్న దేవుని మందసాన్ని యుద్ధంలో తీసుకెళ్లారు. మరి యుద్ధంలో మందసం ఉంది కాబట్టి విజయం వచ్చిందా, అపజయం వచ్చిందా అన్న సంగతి మందసం గురించి ఈయన ఎదురు చూస్తున్నాడు. అంటే దేన్ని సమాచారం చూస్తున్నాడంటే ఏలీ తన కొడుకుల యొక్క క్షేమం కంటే మందసం యొక్క సంగతి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాడు. రెండోది, ఆ యుద్ధంలో ఒకవేళ ఏలీ కొడుకులు చనిపోయినా ఏలీ అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆల్రెడీ తన కొడుకుల విషయమే దేవుడు ముందే చెప్పాడు. నీ 2 కొడుకులు ఒకే రోజున ఏమవుతారు? హతులవుతారు, చనిపోతారు. కాబట్టి ఒకవేళ యుద్ధంలో తన కొడుకులు 2 చనిపోయినా ఏలీకి అంత ఆందోళన, అంత అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ తన కొడుకులు చావు విషయమే దేవుని చిత్తం మార్చలేరనే విషయం ముందుగా ఎవరు గ్రహించారు? ఏలీ గ్రహించాడు. ఎందుకంటే మాట ఇచ్చినవాడు, సెలవిచ్చినవాడు, వాళ్ళ కొడుకుల విషయమే చెప్పిన శాపం ఒక మనుషుడిగా చెప్తా డైరెక్ట్గా దేవుడే చెప్పాడు. కాబట్టి మందసం ఏమై అన్నదన్నది ఏలీ యొక్క ఆతృత కనబడుతుంది. అందుకే ఆయన ఎక్కడో ఇంట్లోనూ మూలన కూర్చోకుండా త్రోవ పక్కనే పీఠం మీద కూర్చున్నాడంట. అంటే ఏంటో తెలుసా? యుద్ధ వార్తలు ఎవరు తీసుకొస్తాడా, ఎవడు ఏ విషయం చెప్తాడన్న ఉద్దేశంలో తన పీఠంపై కూర్చుని మందసం గురించి సమాచారం వినాలన్న ఉద్దేశంతో ఆయన ఆశతో ఏం చేస్తున్నాడంటే ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆ బెన్యామీను రానే వచ్చాడు. వచ్చి ఏం చేశాడంట చూడండి, ఆ మనుషుడు పట్టణంలోకి వర్తమానం తేగ, అనగా యుద్ధంలో జరిగిన వర్తమానం తేగ చెప్పగా పట్టణస్థులు అందరూ ఏం చేశారంటే గొల్లుని కేకలు వేశారంట. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన వర్తమానం మామూలు వర్తమానం కాదు. అది ఏంటన్నది తర్వాత వచనాల్లో ఉంది, అక్కడ ఇంకా చెప్పబడలేదు. 13వ వచనంలో వర్తమానం తెచ్చాడని ఉంది తప్ప ఆ వర్తమానం యొక్క సారాంశం ఏంటన్నది అక్కడ చెప్పబడలేదు. కానీ వాళ్ళ కేకలు వేయడం బట్టి అర్థమవుతుంది అది దుఃఖకరమైన వార్తే తప్ప సంతోషకరమైన వార్త కాదనే విషయం. చూడండి, ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు, మన బంధువుల్లో వయసు మళ్ళిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారనుకుందాం. టైంలో ఏదైనా ఒక ఫోన్ వస్తే ఏమని ఆతృతపడతాం మన లోపల? వాళ్ళ కొంప తీసి చనిపోయిందేమో అన్న ఉద్దేశంలో అవతల వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ సమాచారం చెప్పేంత వరకు మనకు ఎలాగుంటుందంటే చాలా ఆందోళనగా ఉంటుంది. తీరా వాళ్ళు వినకుండా సమాచారమే చెప్పారనుకో, అప్పుడు ఏం చేస్తాం? నవ్వుతామా? ఆ మనిషితో ఉన్న సంబంధాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే గొల్లని కేకలు వేస్తాం. ఇక్కడ గొల్లని కేకలు వేసింది ఒకళ్ళిద్దరు కాదు, పట్టణస్థులు అందరూ కూడా కేకలు వేశారు. కారణం ఏంటంటే జాతి మొత్తానికి జరిగిన అవమానం అక్కడ ఉంది.
ఆ పట్టణస్థులందరూ ఆ మనుషుడు నేరుగా ముందు ఎక్కడ ప్రవేశించాడంటే ఆ పట్టణంలోకి ప్రవేశించి ఆ వచ్చిన వార్త తెలియజేయగానే ప్రజలు బిగ్గరగా ఏడ్చారంట, కేకలు వేశారంట. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఇశ్రాయేలు ప్రజలందరికీ జాతీయ విపత్తు. జాతీయ విపత్తు అంటే ఏంటి తెలుసా? జాతి మొత్తానికి జరిగినటువంటి ఒక ఆపద అన్నమాట. ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎవరు ఎడతారు? మహా ఎడితే ఆ ఇంట్లో వెళ్ళి ఎడతారు. ఇక్కడ అలా కాదు, ఇశ్రాయేలు ప్రజల జాతి మొత్తము గొల్లుని కేకలు పెట్టి ఏడ్చినటువంటి సందర్భం కనబడుతుంది. సో ఈ వచనంలో నుండి నేర్చుకోవాల్సిన ఒక పాఠాన్ని మీ ముందర జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి తెలుసా? ఇలా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధతను అలక్ష్యం చేస్తే, అంటే నిర్లక్ష్యం చేస్తే, ఆయన చిహ్నాలు అనగా భౌతికమైనవి ఏదైతే దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉన్నాయో అవి శత్రువుల చేతిలో పడిపోతాయి. ఎవరి చేతిలో పడిపోతాయి? శత్రువుల చేతిలో పడిపోతాయి. ఎవరి నిర్లక్ష్యం వల్ల? మన నిర్లక్ష్యం వల్ల దేవుని పరిశుద్ధుని నిర్లక్ష్యం చేస్తే ఆయన చిహ్నాలుగా భౌతికంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి శత్రువుల చేతిలో పడిపోతాయి. ఎలాగో చెప్పమంటారా? ఉదాహరణకి ఒక సంఘం ఉంది. ఆ చర్చి బిల్డింగ్లో సంఘస్థులు 2 గుంపులు కింద ఇడిగిపోయి కొట్టుకుంటున్నారు. ఈ కొట్టుకుని ఎంత దాకా వెళ్ళిపోయిందంటే వాళ్ళ తలలు పక్కల కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఈ వార్త పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీసు వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేశారు, యువతలో కేసు పెట్టారు, కోర్టు దాకా వెళ్ళింది. ఎక్కడ దాకా వెళ్ళింది? కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ఇదిగో మీరు ప్రస్తుతానికి ఆ మందిరంలో ఏ విధమైన ఆరాధనలో జరిగించకండి, ఇదిగో మేము సీల్ వేసామని తాళం వేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ చర్చి బిల్డింగ్ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, మనుషుల యొక్క నిర్లక్ష్యం వల్ల, పరిశుద్ధత లేకపోవడం వల్ల అలక్ష్యంగానే చేస్తే ఆయన కొరకు ఉపయోగపడవలసినటువంటి మందిరాలైనా చిహ్నాలైనా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతాయంటే శత్రువుల చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మందసం ఎవరి చేతిలో పోయింది? శత్రువుల చేతిలోకి పోయింది. ఎందుకు పోయింది? ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్లక్ష్యం, పరిశుద్ధత అలక్ష్యం చేశారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక భక్తికరమైన విషయం ఏంటి చెప్పనా? నిజమైన భక్తి దేవునికి లోబడటంలో ఉంది. నిజమైన భక్తి దేంట్లో ఉంది? దేవునికి లోబడటంలో ఉంది. ఎవరైతే దేవునికి లోబడతారో అదే నిజమైన భక్తి. అంతే తప్ప మా ఇంటి దగ్గర పెద్ద ప్రార్థన గది కట్టించుకున్నామండి. ఏం కట్టించుకున్నాం? ప్రార్థన గది కట్టించుకున్నామండి. ఇంకా నేను ఆ ప్రార్థన గదుల్లోనే ఉంటానండి అంటే చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ నీలో దేవునికి లోబడిన లక్షణం ఉంటే అది నిజమైన భక్తి కాదు. ఒకసారి సమూయేలు ఈ మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. దేవుడు ఏది నిజమైన భక్తి అని కోరుతున్నాడు అక్కడ రాయబడి ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంట? తను ఏదైతే సెలవిచ్చాడో ఆ ఆజ్ఞను గైకున్నప్పుడు యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలుల కంటే ఇంకా బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. ఏది కోరుకుంటున్నాడు దేవుడు? చెప్పు, ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఆజ్ఞలు గైకొనడం, లోబడ్డం కోరుకుంటున్నాడు. నువ్వు ఎన్ని బలులు అర్పించావా, ఎన్ని ఇచ్చావా, నువ్వు ఎంత దేవుడికి ఇచ్చేసావా అన్నది కాదు కావాల్సింది, ఆయనకు లోబడుతున్నావా లేదన్నది దేవుడు కోరుకుంటున్నాడు. గమనించండి, ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నిజమైన భక్తి దేవునికి లోబడటంలో ఉంది. నిజమైన భక్తి ఏంట్లో ఉంది? ఒకసారి మీరు ఆలోచించేయండి, మీరు దేవునికి లోబడుతున్నారో లేదో. ఇక్కడ స్పష్టంగా సమూయేలు భక్తుల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు, నువ్వు దహన బలులు అర్పించడం కాదు ఆయనకు కావాల్సింది, ఆయన ఆజ్ఞకు లోబడడం కావాలి, ఆయన మాట వినడం కావాలి. ఇశ్రాయేలు ప్రజలు భక్తి చేశారు తప్ప దేవునికి లోబడలేదు. ఈ రోజున నేటి సంఘం కూడా అలాగే కనబడుతుంది. భక్తి చేస్తున్నారు తప్ప దేవునికి ఏం అవట్లేదంటే లోబట్టలేదు, సేవకుడు మాట కూడా లెక్క చేయట్లేదు. ఏది భక్తో ఏది వాస్తవమో సంఘం గురించి కన్నీరు గచ్చే సేవకుడు మాట కంటే ఇదిగో లోకానుసారమైన భక్తి ప్రజల్లో కనపడడానికే ఈ రోజున చేస్తున్నారు తప్ప
దేవునికి లోబడే భక్తి కనబట్టలేదు. చూడండి మరలా ఒకసారి మన సమూయేలు 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. 13వ వచనం 14వ వచనం 14వ వచనంలో ఏలీ ఆ కేకలు విన్నాడు. విని ఈ గల్లత్తు ఏమని అడగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియజేసును అని ఉంది. పట్టణస్థులందరూ ఒకేసారి కేకలు వేసేసరికి ఏలీ కేకలు విన్నాడు తప్ప చూడలేదు. ఎందుకు చూడలేదంటే 2 కారణాలు. ఒకటి, ఆయన శారీరకంగా స్థూలకాయుడు, బాగా లావు ఉన్నాడు. రెండోది, ఆయన కళ్ళు కూడా కనబట్టలేదు. ఎందుకంటే అప్పటికే వయసు 98 సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలు? 98 సంవత్సరాలు. చూపు మందగించింది, అంధత్వం, శారీరకమైన అంధత్వం ఉంది, బాగా స్థూలకాయుడు, కదలలేని పరిస్థితి, విన్నాడు తప్ప చూడలేనటువంటి పరిస్థితి. సో పట్టణస్థులందరూ ఒకేసారి కేకలు వేసేసరికి ఏదో జరిగిందన్న ఉద్దేశంలో ఏలీ ఆ కేకలు విని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఏలీ పరిస్థితి ఎలాగైపోయిందంటే కేకలకే పరిమితమైంది తప్ప శారీరకంగా చూడడానికి కానీ చేయడానికి కానీ అంత అవకాశం లేకపోయింది. సో వచ్చిన వాడిని లేకపోతే అక్కడ ఉన్న వాడిని అడుగుతున్నాడంట, ఈ గల్లత్తు ఏమిటి, ఈ కేకలు ఏమిటి అని అడిగాడంట. అప్పుడు ఏలీకి తెలుసు ఓ రకంగా ఇక్కడ ఏదో జరుగుతుందని, కానీ దాని యొక్క సారాంశం ఏంటన్నది తెలియదు. కాబట్టి ఇది సాధారణ శబ్దం కాదు, ఇది విజయోత్సవంతో కూడిన శబ్దం కాదు, ఇది రోదనతో కూడిన కేకలుగా ఉంది, ఏదో జరిగిందని చెప్పేసి ఈ గల్లత్తు ఏమిటని చెప్పేసి అడిగాడంట. రెండోది, ఏలీ అంతా కూడా ఆసక్తిని కనపరచడానికి కారణం ఇంకొకటి, భయం కూడా ఉంది దానిలో. ఏటి ఆ భయం తెలుసా? అతనికి ముందస్తు హెచ్చరికలు ఉన్నాయి. ఏటి ముందస్తు హెచ్చరికలు? తన గురించి, తన కొడుకుల గురించి, మందసాన్ని గురించి ముందస్తు హెచ్చరికలు ఏంటంటే, ఇదిగో దేవుడు ముందుగానే నా కొడుకుల విషయమే, నా విషయమే ముందుగా చెప్పాడు. కాబట్టి ఈ రకమైన భయం కూడా అతనిలో ఉండి నిజం ఏంటన్నది తెలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది. అందుకని తెలుసుకోవాలని ఏటి ఆ కేకలు ఏంటని చెప్పేసి ఆయన అడుగుతున్నాడంట. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఆశ దేని మీద ఉంది? 13వ వచనంలో చెప్పాను, ఏలీ మందసు విషయం ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మందసు ఏమైందని తెలుసుకోవాలని తనలో తను ఆతృత పడుతున్నాడు. ఎందుకంటే మందసము దేవుని యొక్క ఉనికి మరి అనుగ్రహం. మందసం అంటే ఏంటి? దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క అనుగ్రహం. కాబట్టి ఆ సంగతిని తెలియజెప్పడానికి ఆ యవనస్తుడు, ఆ మనుషుడు త్వరగా వచ్చి సంగతి తెలియజేశాడంట. ఏ సంగతి? యుద్ధంలో జరిగినటువంటి సంగతి తెలియజేశాడు. ముందు పట్టణస్థులతో చెప్పాడు, ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు అంటే ఏలీతో చెప్తా ఉన్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠాన్ని గుర్తు చేస్తున్నాను చూడండి. పాపం యొక్క ఫలితం. దేని ఫలితం? పాపం యొక్క ఫలితం ఆలస్యమైన జరి శిక్ష తప్పదు. పాపం యొక్క ఫలితం ఆలస్యమైన జరి ఏం తప్పదు? శిక్ష తప్పదు. ఇక్కడ ఏలీ యొక్క కుటుంబం పాపం జాతి మొత్తం శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము ఉంది, ఏలీ కుటుంబం యొక్క పాపం కూడా ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, దేవుని పిల్లలైనంత మాత్రాన పాపంలో ఉంటే పాపాని యొక్క జీతం ఏంటి? మరణం, శిక్ష ఉందనే విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన విషయం కనబడుతూ ఉంది. చూడండి 15వ వచనం, ఏలీ 90-80 ఏండ్లు వాడై ఉండెను, అతను దృష్టి మందగలినందున అతను కండ్లు కానరాకుండెను. ఇక్కడ ఏలీ యొక్క శారీరక పరిస్థితి తెలియపరచబడుతుంది. అంటే ఏలీ భౌతికంగా ఎలాగున్నాడంటే అప్పటికే 98 సంవత్సరాలంట. రెండోది మంద దృష్టి అంట. ఇంచుమించు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రధాన యాజకుడిగా, న్యాయాధిపతిగా ఉన్నాడంట. కానీ అతను ఈ 98 సంవత్సరాల్లో ఇలా చూడండి, కుటుంబం యొక్క పతనం చూశాడు, జాతి పతనం చూశాడు, మందసం కోల్పోవడం చూశాడు. ఇవన్నీ కూడా తన జీవితంలో తన కళ్ళ ముందే జరిగాయి. తన కుటుంబం నాశనం అయిపోయి చూశాడు, మందసం పట్టబడ్డం చూశాడు, ఇశ్రాయేలు జాతి పతనం అయిపోవడం చూశాడు. ఈ 98 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా తన కళ్ళ ముందు తన జీవితంలో జరిగాయి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి దీర్ఘాయుషు ఆశీర్వాదానికి కారణం కావచ్చు. అంటే ఒక వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడంటే అది దేవునిచ్చిన ఆశీర్వాదం అవ్వచ్చు. కానీ
విధేయత లేకపోతే ఆ ఆశీర్వాదమే శాపంగా మారిపోద్దంట. ఏమి లేకపోతే, విధేయత లేకపోతే ఆ ఆశీర్వాదం ఎలా మారుతుందంట? శాపంగా మారిపోద్ది. ఏలీ జీవితంలో అదే జరిగింది. విధేయత లేదు, తన పిల్లలకు లేదు, జాతికి లేదు. ఈ 98 సంవత్సరాల్లో ఆయుష్నైతే అనుభవించాడు, కానీ ఏమి చూశాడంటే శాపాన్ని పొందుకున్నాడు. ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన మాట, నేర్చుకోవాల్సిన మాట, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికే ఉన్నది కాదు, ఆ సంవత్సరంలో నీవు శాపం లేకుండా ఎలా బ్రతికే ఉన్నదో ముఖ్యం. ఒకవేళ దీర్ఘాయుష్ అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం అవ్వచ్చు, కానీ నువ్వు దేవుడి పట్ల విధేయత లేకపోతే ఆశీర్వాదం నీకు ఎలా మారుతుంది? శాపంగా మారుతుంది. ఉదాహరణకి ఇక్కడే ఏలీ వయసుని బట్టి చూస్తే శారీరకంగా అంధత్వాన్ని కలిగి ఉన్నాడు. రెండోది ఆధ్యాత్మికమైన అంధత్వం కూడా కలిగి ఉన్నాడు ఏలీ. ఎలాగంటారా? ఏలీ అంట తన పుత్రులు అనగా కొడుకుల యొక్క పాపాన్ని చూసి చూడనట్టుగా పట్టించుకోలేదంట. అంటే శారీరకమైన అంధత్వంతో పాటు ఏ అంధత్వాన్ని కలిగి ఉన్నాడు? ఆధ్యాత్మికమైన అంధత్వం. అంటే మానసికంగా కూడా అతను కళ్ళు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. రెండోది దేవుని హెచ్చరికలు విన్నా మార్పు చేసుకోలేదంట, మారు మనసు లేదంట. ఈ రోజున ఏలీ కుటుంబ జీవితమే కాదు, చాలామంది క్రైస్తవ కుటుంబాల జీవితాల్లో కూడా ఇలాగా జరుగుతున్నాయి. పైకి కళ్ళు బాగానే కనబడుతున్నాయి, కానీ ఆధ్యాత్మిక అంధత్వంతో చాలామంది ఉన్నారు. ఈ రోజున వాళ్ళ పిల్లలు ఏమైపోతున్నారో తెలుసుండి కూడా పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు. తన భర్త ఏమైపోతున్నాడో తెలుసుండి కూడా పట్టించుకోలేని ఉన్నారు. తన భార్య ఏమైపోతుందో కూడా తెలుసుండి పట్టించుకోలేని వారు ఉన్నారు. ఎందుకంటే ఎలాగున్నా నాకు సంపాదించి పెట్టవలసినవి, నాకు తెచ్చిపెట్టవలసినవి నా కొడుకు నా భర్త తెస్తున్నారు కదా, వాళ్ళు ఎలాగుంటే అలాగ అనుకోండి అని అంటున్నారు తప్ప ఒక కొడుకుని కానీ కూతురుని కానీ భర్తని కానీ హెచ్చరించడం కానీ బుద్ధి చెప్పడం కానీ వాళ్ళ గురించి ప్రార్థించడం కానీ ఏం జరగట్లేదు. క్రైస్తవ సంఘం ఎలాగుందో తెలుసా? పైకి శారీరకంగా కళ్ళు బాగా కనపడుతున్నాయి, కానీ ఆధ్యాత్మికమైన గుడ్డుతనంతో ఉన్నారు. ఏలీ కూడా తన పిల్లల విషయమే ఆ విధంగానే ప్రవర్తించాడు. శారీరకంగా చూపు లేదు, ఆధ్యాత్మికంగా కూడా తను ముందు చూపు లేకుండా పోయాడు. దీన్ని బట్టి ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుని పిల్లలు కూడా పాపం అనుభవించవలసి వస్తుంది. ఎవరి పిల్లలు? దేవుని పిల్లలంత మాత్రాన పాపము అనుభవించాలని అనుకోకండి. దేవుని పిల్లలు కూడా పాపం చేస్తే పాపం యొక్క ఫలితం ఏం చేయాలి? అనుభవించాలి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. వాక్యోపదేశం పొందినవాడు ఉపదేశించేవాడు మంచి పదార్థాలన్నింటిలో భాగం ఇవ్వలను. 7వ వచనం. మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడ్డు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. అవును, నువ్వు పాపం అనే పంట విత్తితే ఏ పంట కోస్తావు? పాపం అనే పంట కోస్తావు. నువ్వు దేవునికి విధేయత చూపిస్తే నువ్వు విధేయతతో కూడినటువంటి ఫలమే పొందుకుంటావు. నేను పాస్టర్ గారినండి, లేకపోతే మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, మేము పెద్ద ప్రార్థనా పరులు అండి, విశ్వాసాలు అండి అని చెప్పుకుంటూ పాపంలో ఉంటే దేవుని పిల్ల కూడా పాపం యొక్క ఫలితం అనుభవించాలి. ఏలీ ఎవరు? దేవుని సేవకుడు. ఏలీ పిల్లలు ఎవరు? దేవుని సేవకుల పిల్లలు. అయినా పాపాన్ని దేవుడు చూచుచున్నట్టు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. అది సేవకులైనా విశ్వాసులైనా పాపం యొక్క ఫలితం అనుభవించాలనే సంగతే మర్చిపోకూడదు. కాబట్టి ఈ 15వ వచనంలో మనం చదివిన దాన్ని బట్టి ఆలోచన చేసినప్పుడు, ఇదిగో ఏలీ శారీరకంగా మందదృష్టి కలిగి ఉండడమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి మరి మందదృష్టి కూడా కలిగి ఉన్నాడు. చూడండి 16వ వచనం చదువుతాం. ఆ మనుషుడు అనగా యుద్ధంలో నుండి వచ్చిన ఆ మనుషుడు, యుద్ధములోండి వచ్చిన వాడిని నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చితనని ఏలీతో అనగా అతడు, నాయనా అక్కడ ఏమి జరిగినని అడిగెను. ఆయన చెప్తున్నాడు, ఆ వర్తమానం తీసుకొచ్చినటువంటి బెన్యామీనుడు అంటున్నాడు ఏలీతో వచ్చి, అయ్యా యుద్ధంలో నుండి వచ్చిన వాడిని నేనే అని చెప్పడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? యుద్ధ సమాచారాన్ని తెలియజేయడానికి నేను పంపబడ్డ వ్యక్తిని, నియమించబడ్డ వ్యక్తిని, అక్కడ ఏం జరిగిందో నాకే తెలుసు అన్న విషయాన్ని చెప్పినప్పుడు ఏలీ అన్నాడంట, నాయనా కుమారుడా అక్కడ ఏం జరిగింది అని అడగడంలో ఏలీ ఉద్దేశం ఏంటో తెలుసా? అక్కడ ఆందోళన కనపడుతుంది, ఆతృత కనపడుతుంది. ఆందోళన ఏంటంటే ఏమి జరిగిందా, ఆతృత ఏంటంటే విజయమా అపజయమా. కాబట్టి నాయనా కుమారుడా ఏం జరిగింది నాతో చెప్పు అని అడుగుతున్నాడట. అయితే ఆయన ఏం చెప్పాడు అన్నది 17వ వచనంలో కనబడుతుంది. కానీ 16వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా?
నా జీవితంలోనైనా, ఇలా చూడండి, నా జీవితంలోనైనా మీ జీవితంలోనైనా ఏ సేవకుడి జీవితంలోనైనా ఏమి జరుగుతుందన్న ప్రశ్న కానీ వేసుకోకపోతే జీవితము నిందలతోనూ అవమానంతోనూ ముగిస్తుందంట. ఇక్కడ ఏమని అడిగాడు ఏలి? నాయనా నా కుమారుడా అక్కడ ఏం జరుగుతుందని అడిగాడు. ఇక్కడ నేనేమంటున్నాను తెలుసా? అక్కడ ఏం జరుగుతుంది కాదు, నీ హృదయంలోనూ నీ ఇంట్లోనూ నీ కుటుంబంలోనూ ఏం జరుగుతుందనే ప్రశ్న ప్రతిరోజు వేసుకోగలిగితే. ఒకవేళ వేసుకోలేదనుకో, ఏలీ కుటుంబము నిందల అవమానాలతో ముగిసినట్టు ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు కూడా అలా నిందల అవమానాలతోనే ముగిపరచబడుతుంది. ఈ ప్రశ్న ఏలీ వేసుకోవడం కాదు, ఏలీ అడగడం కాదు, సేవకుడు కానీ సంఘంలో ఉన్న విశ్వాసాలు కానీ ఏ నాయకుడైనా సరే ఈ రోజున మన జీవితంలో ఏం జరుగుతుందన్నది ప్రశ్న వేసుకుంటే మన జీవితాలు కూడా అగమ్య గోచరంగా ముగియకుండా ఉంటాయి. ఏం జరుగుతుందో మీకు తెలీదా? భక్తి విషయంలోనూ దేవుని విషయంలోనూ మీ ఆధ్యాత్మిక విషయంలోనూ ఒకసారి ప్రశ్న వేసుకుంటే మీ ఆధ్యాత్మిక స్థితి ఏటో, మీ కుటుంబ ఆధ్యాత్మిక స్థితి ఏటో, మీ పిల్లల ఆధ్యాత్మిక స్థితి ఏటో అన్న ప్రశ్న వేసుకుంటే మనం తెలిసిపోతుంది. ప్రశ్న అక్కడ ఏం జరుగుతుంది అన్నది కాదు, నీ జీవితంలో ఏం జరుగుతుంది అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన విషయము. చూడండి 17వ వచనం. ఆ వచనం వాడు అంటున్నాడంట, అందుకు అతడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులయ్యిరి, ఓప్నే ఫినెహాసు నీ 2 కుమారులు మృతులయ్యిరి, అన్నిటికంటే ముఖ్యంగా మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పెను. ఇక్కడ ఈ యొక్క వచనము యుద్ధం యొక్క తీవ్రత గురించి 4 జరిగిన ఇన్సిడెంట్ల గురించి ఈ యుద్ధ సమాచారం తీసుకొచ్చిన బెన్యామీనుడు చెప్తున్నాడు. అందులో మొదటిది ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయారు. అంటే ఏంటి తెలుసా? వాళ్ళకి ఏమి ఎదురయ్యింది? వాటమి ఎదురయ్యింది. ఏమైంది? వాటమి. రెండోది, జనులలో అనేకులు అయిపోయారు. అనేకులు అనే మాటకి ఎంతమంది అంటే మనకు తెలుసు, ఇంచుమించు 10వ వచనంలో 30,000 మంది కాల్బలము. ఎంతమంది సైనికులు చచ్చిపోయారు? 30,000 మంది సైనికులు చచ్చిపోయారు. మూడోది, ఇదిగో నీ 2 కొడుకులైనటువంటి ఓప్ని ఫినెహాసులు కూడా చనిపోయారు. నాలుగోది ఏంటో తెలుసా? మందసం పట్టబడి ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయారు. ఇదండి ఆయన తీసుకొచ్చిన యుద్ధ సమాచారం. ఈ 4 విషయాలే పట్టణంలో చెప్పాడు. అందుకే పట్టణస్థులందరూ ఏం వేశారు? కేకలు వేశారు. ఇప్పుడు ఇదే విషయం ఈ కేకలు విన్నటువంటి ఏలీ కూడా అడిగాడు. ఇప్పుడు ఏలీతో కూడా వివరంగా చెప్తున్నాడు, నాయనా ఇదిగోనయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైనికులు ఫిలిష్తీయుల ముందు ఓడిపోయారు. రెండోది 30,000 మంది చచ్చిపోయారయ్యా. మూడోది విచారకరమైన విషయం ఏంటంటే నీ 2 కొడుకులు కూడా చచ్చిపోయారు. అన్నిటికంటే ముఖ్యంగా మన మందసాన్ని ఎవరెట్టిపోయారు? ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయారని చెప్పాడంట. ఇక్కడ ఒకసారి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తాను. మొదటిది, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందర ఓడిపోయారంటే దానికి రీజన్ ఉంది. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుని పట్ల ఏం కలిగి ఉన్నారు? అవిధేయత కలిగి ఉన్నారు. రెండోది, జనులలో అనేకులు హతులైపోయారంటే దానికి రీజను మరణం. ఏంటి? యుద్ధంలో ఓడిపోయారు, వాళ్ళు చంపారు. మూడోది, ఓప్ని ఫినెహాసులు 2 చనిపోయారంటే అది వాళ్ళు చేసిన పాపం యొక్క శాపం. ఎవరో? ఓప్ని ఫినెహాసులు దేవుని మందిరంలో చేసినటువంటి పాపం యొక్క ఫలితం. ఇప్పుడు నాలుగోది, మందసం పట్టబడిందంటే దానికి రీజన్ ఏంటని అడుగుతున్నాను. ఒకటి, ఇశ్రాయేలు ఓడిపోయారంటే కారణం కనబడుతుంది. 30 మంది చనిపోయారంటే కారణం కనబడుతుంది. ఓప్ని ఫినెహాసులు చచ్చిపోయారంటే కారణం కనబడుతుంది. మందసం పట్టబడ్డానికి కారణం ఏంటి? అది ఎవరు తప్పు అని అడుగుతున్నాను. ఇశ్రాయేలీలు తప్పేనా లేదంటే మందసం తప్ప? ఇశ్రాయేలీలు తప్పే. సరే, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఎవరు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవించారంటే కారణం ఉంది. దేవుని మందసం ఏ తప్పు చేసిందని ఎందుకు పట్టబడాలని అడుగుతున్నాను. ఇప్పుడు ఓప్ని ఫినెహాసులు 2 చచ్చిపోయారంటే ఏం చేశారు? వాళ్ళు పాపం చేశారు. ఇశ్రాయేలు ప్రజలు 30,000 మంది సైనికులు చచ్చిపోయారంట, ఏం చేశారు? వాళ్ళు దేవునికి అవిధేయత చూపించారు. కానీ ఏ తప్పు చేయనటువంటి మందసం పట్టబడడానికి ఇక్కడ ఎవరిని బాధ్యులు చేద్దామనే విషయాన్ని నేను అడుగుతున్నాను.
అయితే ఒక మాట, ఎవరిని బాధ్యులు చేయడం కాదు, కానీ మందసం పట్టబడ్డం అనేది ఓ రకంగా ఇది ఎవరు తప్పు కింద భావించాలంటే అది ఇశ్రాయేలీయుల తప్పు అయినా ఇక్కడ నష్టం ఎవరికి జరిగిందంటే దేవుని యొక్క సన్నిధికి లేదా దేవుని నామానికి అవమానం జరిగింది. ఎందుకో తెలుసా? మందసం పట్టబడ్డం అనేది ఇది కేవలం వస్తువు కాదు. మందసం అంటే వస్తువు కాదు. ఇశ్రాయేలీయుల యొక్క ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధి గుర్తుగా ఉంది మందసం. ఇప్పుడు అటువంటి మందసం ఎవరి చేతిలో పోయింది? ఫిలిస్తీన్ల చేతిలో పోయింది. ఎందుకు పోయింది? వాళ్ళ అవిధేయత, వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ అవివేకం. ఏమనుకున్నారు తెలుసా? మందసం మన మధ్యన ఉంటే ఇది విజయం అందే అనుకున్నారు. వాళ్ళ అవివేకం, అజ్ఞానం, అవిధేయత మూలంగా దేవుని దగ్గర విచారణ చేయకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతో తీసుకెళ్ళి మందసాన్ని మందిని బట్టి ఎవరికి అప్పచెప్పారంటే ఫిలిస్తీన్లకి అప్పచెప్పేశారు. అయితే దేవుడికి వ్యక్తిగతంగా జరిగే నష్టం ఏమీ లేదు. ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ నీ అవిశ్వాసం వల్ల, నీ అందభక్తి వల్ల, లేదా నా అందభక్తి వల్ల, నా నామకార్థ భక్తి వల్ల, ఇలా చూడండి, దేవునికి వ్యక్తిగతంగా ఒరిగిపోయేది ఏమీ లేదు. కాకపోతే ఇందాక చెప్పాను కదా, ఆయన నామానికి మాత్రం నిందలు, అవమానాలు జరుగుతాయి. ఇప్పుడు ఫిలిస్తీన్ల మందసం పట్టబడడం వల్ల ఏం జరిగింది? ఇందాక గుర్తు చేశాను. ఒక చర్చి గొడవల్లో చర్చి ఏం చేయబడ్డది? కోర్టు ముందుకెళ్ళి మూయబడ్డది. అంటే ఆ దేవుడు కొరకు ఉపయోగపడవలసిన చర్చి బిల్డింగు ఇప్పుడు ఏమైపోయింది? శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఎందువల్ల? ఆ సంఘంలో ఉన్న అంతర్గత కుమ్ములాటల వల్ల, అలాగే ప్రజల్లో ఉన్నటువంటి అనైతిక వల్ల, అవిధేయత వల్ల, అజ్ఞానం వల్ల, అపరిశుద్ధత వల్ల దేవుని మందసం పట్టబడింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇలా చూడండి, నీ అవిధేయత లేదా నా అవిధేయత నీకు, నీ కుటుంబానికి, నీ సమాజానికి మాత్రమే కాదు, దేవునికి కూడా అవమానం తెస్తుంది. నీ అవిధేయత ఎవరెవరికి అవమానం తెస్తుంది? నీకు తెస్తుంది, నీ కుటుంబానికి తెస్తుంది, నువ్వు ఉంటున్న సమాజానికి తెస్తుంది. నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావో ఆ దేవుడికి కూడా ఏం తెస్తుంది? అవమానం తెస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. మందసం పట్టబడ్డానికి దేవుడు ఏం తప్పు చేశాడు? దేవుడు తీసుకెళ్ళమన్నాడా మందసాన్ని వాళ్ళ మధ్యలోకి? వాళ్ళే నిర్ణయాలు తీసుకుని వెళ్ళారు. చూడండి, మనం కూడా ఏ గొడవ జరిగినా ఎవరిని తీసుకొస్తాం మధ్యలోకి? దేవుడిని తీసుకొస్తాం. వాళ్ళు దేవుడిని తీసుకొచ్చి మనం పక్కన అడిగితే నువ్వు ఆడే గొడవ వల్ల, నువ్వు ప్రవర్తించే తీరు వల్ల వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారని చెప్పేసి ఇండైరెక్ట్గా ఎవరి నామం మధ్యలోకి వచ్చింది? ఇది ఈ రోజున క్రైస్తవులు తెలుసుకోలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ జరిగిన 4 కారణాలు చెప్పిన తర్వాత ఏలి యొక్క కోటలో జరిగిన పరిణామాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఒకసారి చూడండి 18వ వచనం త్వరగా. దేవుని మందసము మాట అతడు పలకగానే ఏలి ద్వారం దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చెను. చూడండి, ఎప్పుడైతే మందసం పట్టబడిందని తెలియగానే ఏలి ఏమైపోయాడంట? మెడ విరిగి పడిపోయి చనిపోయాడంట. ఎందుకని? గమనించండి, తన కొడుకులకు చనిపోయారన్న విషయం, తన కొడుకులు చనిపోయారన్న విషయంలో ఆయనకు బాధ లేదు. ఇశ్రాయేలీలు 30,000 మంది సైనికులు చచ్చిపోయినప్పుడు బాధ లేదు. కానీ మందసం పట్టబడిందని తెలియగానే అతను ఏమైపోయాడంట? చనిపోయాడంట. చూడండి, ఇక్కడ ఏలీ కుటుంబంలో లేదా ఏలీ జీవితంలో జరిగిన పరిణామాలు, 40 సంవత్సరాల నాయకత్వం వహించాడంట, 98 సంవత్సరాల జీవితాన్ని జీవించాడంట, ఇశ్రాయేలీయులకి ఆధ్యాత్మికంగా ఒక నాయకుడిగా ఉన్నాడంట. కానీ అతని జీవితం క్షణంలో ముగిసిపోయింది. ఎలా ముగిసిపోయింది? క్షణంలో ముగిసిపోయింది. కొడుకుల మరణం కన్నా మందసం కోల్పోవటమే ఏలీకి అతి పెద్ద దెబ్బ కింద కనిపించింది. అంటే కారణం ఏంటో తెలుసా? మందసం దేవుని సన్నిధి, ఇశ్రాయేలీయుల గుర్తింపు. కాబట్టి ఇప్పుడు ఏలీ వెంటనే చనిపోవడానికి కారణం షాక్ తగిలింది. ఏంటో తెలుసా షాకు? ఒకటి దుఃఖం, భయము, రెండోది తన కొడుకులు వీళ్ళందరూ చనిపోయారు. దానికంటే ఈ షాకు, దుఃఖం, భయం వల్ల 3 కలగలిపి అతను హృదయము విఘాతం కలిగి, ఒక మాటలో చెప్పాలంటే హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. ఏమైంది? వినరాని మాట విన్నాడు. ఏదైతే తన జీవితంలో వినకూడదు అనుకున్నాడో ఆ మాటే విన్నాడు. వినగానే ఆయనకి ఏమొచ్చింది తెలుసా? హార్ట్ అటాక్ వచ్చినట్టుగా ఆ పీఠం నుంచి వెనక్కి పడి మేడ విరిగి చనిపోయాడంట. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఏలీ 40 సంవత్సరాలు నాయకత్వం అనేది
మోషే యెహోషువ నాయకత్వంతో సమానం. కానీ అతని జీవితం అవమానంతో ముగిసిపడ్డది. దేంతో ముగిపడ్డది? అవమానంతో ముగిపడ్డది. అవమానంతో ముగిపడ్డది. ఏలీ మందసం గురించి ఎక్కువ ఆందోళన చెందాడు, కానీ అలా ఆందోళన చెందడం సరైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత అయినా అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఏంటి? మందసం విషయంలో కానీ తన కుటుంబాన్ని సరిదేశం విషయంలో కానీ అప్పటికే దేవుడు తీర్పు ఏం చేశాడు? చెప్పేశాడు. ఆ ఆతృత ఆందోళన ముందుంటే బాగున్నాం. నిజమే, మందసం గురించి ఆతృత కలిగి ఉన్నాడు, కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. 40 ఏళ్ళు న్యాయాధిపతిగా ఉన్నటువంటి తన యొక్క జీవితము, కుటుంబము శాంతి సమాధానం లేకుండా ముగిసిపడ్డది. ఇక్కడ ఒక నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను చూడండి. ఇదిగో, ఏ సేవకుడు ఆధ్యాత్మికంగా బాగుంటాడో ఆ సంఘం బాగుంటుంది. ఏ సంఘం ఆధ్యాత్మికంగా బాగుంటుందో ఆ సమాజం బాగుంటుంది. ఏ సమాజం ఆధ్యాత్మికంగా బాగుంటుందో ఆ దేశం బాగుంటుంది. అంటే ఇక్కడ బాగుండడం అంటే నేను మాట్లాడేది దేవునికి విధేయత చూపించడం, దేవుని మాట వినడం. సేవకుని యొక్క ప్రభావం సంఘం మీద పడితే సంఘం యొక్క ప్రభావం దేని మీద పడాలా? సమాజం మీద పడాలి. సమాజం మీద ప్రభావం దేశం మీద పడితే అప్పుడు అది శాంతి సమాధానంతో ఉన్నటువంటి దేశం. కానీ ఈ రోజున దురదృష్టవస్తు దేవుని సేవ చేసే సేవకులు అన్యాయమైన, అక్రమమైన అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. సంఘము ఇంకా చెప్పవలసిన పనే లేదు. ఇకపోతే ఇంకా ఆ ప్రభావం ఈ రోజున దేశం మీద లేదు, సమాజం మీద లేదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని ఒకటి గుర్తు చేస్తున్నాను చూడండి. ఇలా చూడండి, దేవుని యొక్క పవిత్రతను కాపాడని అంటే దేవుని యొక్క గౌరవాన్ని కాపాడని నాయకుడైనా, సేవకుడైనా, విశ్వాసైనా, ఆడి ఎంత గొప్పోడైనా వాడి జీవితం అవమానంతో ముగియబడుతుంది. దేంతో ముగియబడుతుంది? అవమానంతో. చూడండి, అక్కడే అన్నాడు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో అన్నాడు. 2వ అధ్యాయం 30వ వచనంలో, నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను, ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమైందని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్యేదనగా, నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువాన్ని నేను ఏం చేస్తాను? తృణీకరిస్తాడు. అది సేవకుడైనా, విశ్వాసైనా, ఏ నాయకుడైనా, నువ్వు దేవుని తృణీకరిస్తే దేవుడు కూడా నేను ఏం చేస్తాడు? తృణీకరిస్తాడు. నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు కూడా నేను ఏం చేస్తాడు? గణపరిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. త్వరగా చూడండి 19వ వచనం. ఇది ఏలీ జీవితంలో జరిగిందైతే ఇప్పుడు ఏలీ కోడల గురించి చూద్దాం. ఏలీ కోడలకు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భం కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయినని ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీద కృంగి ప్రసవం అయ్యను. ఓ రకంగా చెప్పాలంటే అకాల ప్రసవం. ఇంకా ప్రసవానికి టైం ఉంది. ప్రసవానికి టైం ఉంది. ఏలీ ఎలాగైతే షాక్ తిన్నాడో ఏలీ కోడలో ఫినెహాసు భార్య అని తప్ప ఆమె పేరు రాయబడలేదు. కానీ ఆమె కూడా మందసం అన్న దేవుని సన్నిధన్న ఎక్కడ లేని గౌరవంతో ఉంది. చూడండి, మందసం పట్టబడిందని, తన మామ చనిపోయాడని, దాంతోపాటు తన భర్త కూడా చనిపోయాడని విని షాక్ కింద తగిలి మోకాల మీద కృంగిపోయి ప్రసవం అనేసిందంట. అంటే ఇక్కడ మనం ఈమె విషయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట అక్కడ ఇందులో చూడండి. మొదటగా మందసం పట్టబడిందనే మాటతో పాటు తన భర్త మామ కూడా చనిపోయారనే మాట విని ప్రసవం అయ్యింది. అలా ప్రసవానికి కారణం ఏంటంటే ఆమె షాకింగ్ న్యూస్ విన్నది. ఏంటి షాకింగ్ న్యూస్? మొదటి షాకింగ్ న్యూస్ మందసం పట్టబడడం, రెండో షాకింగ్ న్యూస్ తన భర్త చనిపోవడం, మూడో షాకింగ్ న్యూస్ తన మామ కూడా చనిపోవడం. న్యూసుల మీద న్యూసులు తగిలే షాకింగ్ న్యూస్లో మందసం పట్టబడడం జాతీయ విషాదం, తన మామ చనిపోవడం కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడం, తన భర్త ఫినెహాసు చనిపోవడం వ్యక్తిగతమైన దుఃఖం. ఈ మూడు ఒకేసారి ఆమెను కృంగదీశాయి. ఈ మూడు ఒకేసారి ఆమెను ఏం చేశాయి? కృంగదీశాయి. ఒకే రోజున ఏలీ, ఫినెహాసు, ఓప్ని, తన యొక్క కోడలు కూడా నలుగురు కూడా చచ్చిపోయారు. ఈ రోజున ఆ యుద్ధం జరిగిన రోజున ఎవరెవరు చనిపోయారు? ఏలీ చనిపోయాడు, ఏలీ ఇద్దరు కొడుకులు చనిపోయారు,
ఆఖరి కోడలు కూడా చనిపోయింది. చూడండి ఎన్ని పరిణామాలు జరిగాయో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఒక అనామయక స్త్రీ యొక్క మరణం ఇశ్రాయేలీయుల యొక్క ఆధ్యాత్మిక మరణానికి చిహ్నంగా ఉంది. ఆమె అలా చనిపోవడానికి కారణం ఇశ్రాయేలీయులు కూడా ఆధ్యాత్మిక ఏమైపోయారు? చనిపోయారు. అయితే దేవుని పవిత్రతను అలక్ష్యం చేస్తే ఆ శిక్ష ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు, ఏ తీవ్రతలోనైనా ఉండొచ్చు. చూడండి ఒకే రోజున ఎంత నష్టం జరిగిందో. ఇశ్రాయేలీయులు 30,000 మంది చచ్చిపోయారు, ఓటం పాలయ్యారు, మందసం పట్టబడ్డది, ఏలీ కొడుకులు చనిపోయారు, ఏలీ చనిపోయాడు, చివరికి ఏలీ కోడలు కూడా ఏమైపోయింది? చనిపోయింది. అంటే ఒక మనిషి యొక్క అవిధేయత పాపము ఎంత తీవ్రతలోనైనా ఉండొచ్చు, ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు. చూడండి 20వ వచనం చదువుదాం. ఆమె మృతి నొందుచుండగా దగ్గరున్న నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనరి కానీ ఆమె ప్రత్యుత్తరం మీయకయో లక్ష్య పెట్టకయో ఉండినదే అని రాయబడి ఉన్నది. ఏమి ఇవ్వలేదంట? ప్రత్యుత్తరం ఏమి ఇవ్వలేదంట, లక్ష్య పెట్టలేదంట. ఆమె మరణ సమయంలో అక్కడ మంత్రసాలను అన్నారంట, నువ్వు భయపడకు, నువ్వు ఎవరిని కన్నావు? కుమారుని కన్నావు అని చెప్పారంట. ఎందుకు ఆ మాట అన్నారంటే, కొడుకు పుట్టాడంటే కొద్దిగా ఎంకరేజ్ చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? ఒక మంచి వార్త చెప్పానటువంటి విషయం. ఎందుకంటే ప్రాచీన ఇశ్రాయేలు సాంప్రదాయంలో కుమారుడు పుట్టడం అనేది ఆనందానికి, ఆశీర్వాదానికి సూచన, కుమార్తె కంటే కూడా. ఆ విధానం ఈరోజు కూడా మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. కొడుకు పుట్టాడంటే ఒక ఆనందం, కూతురు పుట్టాడంటే ఒక ఆనందం. కానీ ఆ రోజుల్లో కొడుకు పుట్టడం అనేది గొప్ప ఆశీర్వాదంగా భావించారు. కాబట్టి మంత్రసాలలో ఆ మాట చెప్తే ఈమె ఏమైనా సరే కొద్దిగా ఓపిక తెచ్చుకుని సంతోషిస్తుందేమని మాట్లాడారంట. కానీ ఆమె నో రెస్పాండ్, ఏమీ మాట్లాడలేదంట. ఒక రకంగా చెప్పండి, ఆమె హృదయం చచ్చిపోయింది. ఆమె హృదయం ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇంక శారీరకంగా కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. కారణం ఏంటంటే ఆమె పూర్తి నిరాశ, దుఃఖం. కుమారుడు పుట్టాడనే కంటే కుటుంబం నాశనం అయిపోయిందని, లేకపోతే తన భర్త చనిపోయాడని, తన మామ చచ్చిపోయాడనే దానికంటే మందసం పట్టబడింది అనేటువంటి చింతే ఈ ఫినెహాసు భార్యకి, ఏలీ కోడలకి ఉండిపోయింది. అందుకే పాపం యొక్క శిక్ష, ఇలా చూడండి, పాపం యొక్క శిక్ష సంతోషాన్ని కూడా దోచేసుకుంటుంది. కొడుకు పుట్టడం సంతోషమా కదా? కానీ ఆమె సంతోషించిందా? ఎందుకు సంతోషించలేదు? పాపం యొక్క శిక్ష సంతోషాన్ని దోచేసుకుంది. సంతోషించవలసిన సమయం ఎలా మారిపోయిందంటే దుఃఖం కింద మారిపోయింది. దానికి కారణం ఏంటంటే పాపం యొక్క పరిణామం అలాగుంటుంది. అందుకే చూడండి, ఆ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 33 ప్రకారం దేవుడి యొక్క ప్రవచన నెరవేర్పు, అంటే ఏలీ కుటుంబ విషయంలో 2వ అధ్యాయం 33 వచనంలో ఏమన్నాడు? నా బలిపీఠం ఎవడం ఉండకుండా నేను అందరిని నశింప చేయక విడవను గనుక అది నీ కన్నులు క్షీణించుటకు, నువ్వు దుఃఖం చేత శైమగుటకు సాధనమగును, నీ సంతానపు వారందరూ వయకాలం మంది ఏమవుతారు? మరణం అవుతారు అన్నట్టుగా ఏలీ యొక్క కుటుంబము ఆ తరం అంతా ఏమైపోయిందంటే ఆ రోజునే అంతమైపోయింది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? దేవుని సన్నిధి, మందసం కాదు, దేవుని సన్నిధి లేకపోతే, ఆలకించండి, నీ కొడుకు పుట్టినా, ఉద్యోగం వచ్చినా, లాటరీ తగిలినా అది అర్థం లేని జీవితం. ఎందుకు తెలుసా? దేవుడి సన్నిధి లేకపోతే నువ్వు ఎంత సంపాదించుకున్నా, నువ్వు ఎంత సంతోషిందామన్నా ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఏ మాటలో, ఏ సందర్భం, ఏ వార్త కూడా దేవుని సన్నిధి కంటే ఎక్కువ సంతోషపరచలేము. ఆమె బాధ అంతా కొడుకు పుట్టాడని సంతోషం కాదు, మందసం పోయింది, దేవుని సన్నిధి పోయిందనే బాధే ఉంది. అందుకే నేను అంటున్నాను, దేవుడి సన్నిధి అనగా దేవుడు నీ హృదయంలో లేకపోతే నీకు ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారంలో సక్సెస్ అవ్వచ్చు, లాటరీ తగలచ్చు, కొడుకు పుట్టొచ్చు, లేకపోతే వరుసగా కొడుకులే పుట్టేయచ్చు, ఏమేమి కూడా నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వవు. అందుకే దావీదు ఈ విధంగా అంటున్నాడు 42వ కీర్తన 1-2 వచనాలు ఒకసారి చూడండి. 42వ కీర్తన 1-2 వచనాలు ఏమంటున్నాడు? ఇదిగో దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు. అంటే దేని కొరకు ఆశపడాలి మనం? దేవుని కొరకు. ఏముంది మరి? ఎక్కడుంది ఆశ? బాగానే చెప్పేశారు మీరు నోరు తెరిచి. ఏది ఎక్కడుంది ఆశ? ఆతృత ఎక్కడ కనపడుతుంది? ఒక రోజు కనపడదు, ఒక్కో రోజు కనపడదు. ఓ రోజు ముందు వస్తాం, ఓ రోజు ఆలస్యంగా వస్తాం, ఓ రోజు రాము.
ఆశ అలా ఉండకూడదు. అక్కడ అంటున్నాడు ఆశ ఏమన్నా, దుప్పి నీటిగలు వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఎందుకంటే దేవుని సన్నిధి రుచి చూసిన వారు దేవుడి సన్నిధి మానరండి. ప్రాణం పోతే తప్ప, జరగకుండా జరిగితే తప్ప. కానీ మనం ప్రతి చిన్నదానికి దేవుని సన్నిధిని మానేస్తాం, దేవుని లెక్క చేయం. దీన్ని అవిధేయత అన్నారు. దీన్ని ఏమన్నారు? అవిధేయత. చూడండి చివరిగా 21, 22 వచనాలు చెప్పి మనం ముగించుకుందాం. 21వ వచనం ఏమన్నది ఆమె? దేవుని మందసం పట్టబడిందన్న సంగతి విని తన మామయ్య పెనిమిటి చనిపోయిన సంగతి తెలుసుకుని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఎకాబోదు అని పేరు పెట్టెను. ఎకాబోదు అనే మాటకు అర్థం అక్కడ రాయబడి ఉన్నది ప్రభావము పోయెను. సో ఆమె మరణ సమయంలో చివరి సన్నివేశంలో తన కొడుక్కి పేరు పెట్టేసి చచ్చిపోయిందంట. ఏం పెట్టేసి? పేరు పెట్టేసి చచ్చిపోయిందంట. ఏ పేరు పెట్టిందంట? ఎకాబోదు అన్న మాటకి హెబ్రీ భాషలో అర్థం ఏంటో తెలుసా? మహిమ కొనిపోయింది, లేదా ఎక్కడుంది మహిమ అని అర్థం అంట. మహిమ కొనిపోయింది లేదా ఎక్కడుంది మహిమ అని ఒక క్వశ్చన్ మార్కుతో ఈ పేరు ఇశ్రాయేలీల యొక్క ఆధ్యాత్మిక పతనానికి ఒక గుర్తుగా ఉంది. ఆమె తన కొడుకు ఏమని పేరు పెట్టింది? ఎకాబోదు. అంటే దేవుని సన్నిధి, దేవుని మహిమ మనలో నుండి పోయింది. మీకు చెప్పాను, ఆ రోజుల్లో ఎవరైనా పేరుకి ఆ పేర్లు పెట్టారంటే దాని అర్థం కూడా గమనించి పెట్టేవారు. మరి ఈ ఓపెనే పినహాసులు, ముఖ్యంగా పినహాసు భార్య ఆ సందర్భంలో తను పుట్టిన కొడుకు ఏ పేరు పెట్టిందో తెలుసా? దేవుని ప్రభావం మనలో ఉండి పోయిందని గుర్తుండేలాగా ఆ కొడుకు ఏ పేరు పెట్టిందంట? ఎకాబోదు అనేటువంటి పేరు పెట్టింది. ఈ ఎకాబోదు అనే పేరులో ఒకటి ప్రశ్న ఉంది, రెండు ఒక ప్రకటన కూడా ఉంది. ప్రశ్న ఏంటో తెలుసా? దేవుని మహిమ ఎక్కడ? ప్రకటన ఏంటో తెలుసా? ఆ మహిమ ఇశ్రాయేలీలో లేదు. ఈ రోజున చాలా కుటుంబాల్లో ఎకాబోదులే ఉన్నాయి. దేవుని మహిమలు లేవు. పిల్లల్లో దేవుని మహిమ లేదు, భర్తలో దేవుని మహిమ లేదు, భార్యలో దేవుని మహిమ లేదు, సంఘంలో దేవుని మహిమ లేదు. అన్నీ ఎకాబోదులే. పేరుకి మాత్రం గంభీరంగా బ్రతికేస్తున్నారు భౌతికమైన వాటిని బట్టి. కానీ ఈమె ఏమంటాం తెలుసా? ఇదిగో నా కొడుకు నా యొక్క భర్త చనిపోయినా, నా మామ చనిపోయినా, నా కొడుకు పుట్టినా ఇది కాదు నాకు ముఖ్యం. దేవుని మందసం మాలో నుండి మనలో నుండి వెళ్ళిపోయింది కాబట్టి వీడి పేరు ఏంటో తెలుసా? ఎకాబోదు. వీడి పేరు పలికిన ప్రతిసారి మీకు ఏం గుర్తు రావాలి తెలుసా? మన యొక్క పాపము, మన అవిధేయత గుర్తు రావాలి అని చెప్పేసి వాడికి ఆ పేరు పెట్టిందంట. సో దేవుని సన్నిధి లేకపోతే జీవితాంతం, కుటుంబము, భవిష్యత్ అంతా కూడా శూన్యమే కమ్మేస్తుంది దేవుని సన్నిధి లేకపోతే. అందుకే ఈ పేరు పెట్టడానికి రీజను ఆమె అంటుంది 21వ వచనంలో దేవుని మందసం పట్టబడిందన్న సంగతిని బట్టి ఈ పేరు పెట్టిందంట. అంతే తప్ప తన మామయ్య, రెండోది తన పెనిమిటియు చనిపోయిన సెకండరీ. ఫస్ట్ ఏం పట్టబడింది? దేవుని మందసం పట్టబడింది అనే కారణాన్ని బట్టి ఇంకా ఏమందులే అని చెప్పేసి మరి దేవుని తర్వాతే ఏదైనా అని చెప్పేసి ఆ కొడుకు ఏమని పేరు పెట్టిందంట? ఎకాబోదు. కానీ ఈరోజు నేటి దేవుడు తర్వాత మనకి ఫస్ట్ మన కుటుంబాలు, మన భౌతిక అవసరతలు, మన అవసరాలు దేవుడు తర్వాత. కానీ ఈమెకు మాత్రం ఫస్ట్ ఎవరో? దేవుడి సన్నిధి. మనకు ఫస్ట్ ఎవరో? కొన్నిసార్లు కుటుంబము, కొన్నిసార్లు భర్త, కొన్నిసార్లు వ్యాపారం, కొన్నిసార్లు ఉద్యోగం, కొన్నిసార్లు కుటుంబము, కొన్నిసార్లు బంధువులు. దేవుడు ఎక్కడో లాస్ట్లో ఉంటాడు. కానీ ఈమెకు మాత్రం దేవుడు ఫస్ట్, తర్వాతే భర్త. భర్త చనిపోయాడనే దానికంటే, మామ చనిపోయాడనే దానికంటే, కొడుకు పుట్టాడనే దానికంటే దేవుని మందసం పట్టబడిందన్న బాధే. ఆ బాధతోనే కొడుకు ఏమని పేరు పెట్టిందంటే దేవుని సన్నిధి కోల్పోయిన కారణాన్ని బట్టి ఎకాబోదు అని పేరు పెట్టిందంటే మహిమ వెళ్ళిపోయిందని. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ మహిమ దేవుడు మనకి ఇచ్చాడు. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఏ మహిమ అయితే కోల్పోయారో ఇశ్రాయేలు ప్రజలు, ఆ మహిమే ఈ రోజున శరీరధారిగా ఎక్కడికి వచ్చేసింది? మన మధ్యకు వచ్చేసింది. ఓ రకంగా చెప్పాలంటే నీ ఒళ్ళో ఉంది. నువ్వు చదివితే, నువ్వు ధ్యానం చేస్తే దేవుని మహిమ ఎక్కడుంది? ఇశ్రాయేలు కోల్పోయేదేమో కానీ దేవుడు మనకి చాలా ఉచితంగా శరీరధారిగా మన మధ్యకు వచ్చాడంట. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు.
అంటే ఆ మహిమను ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చేసాడు? శరీరధారగా వచ్చేసాడు. కానీ మనకు లెక్కలేని తనం. బైబిల్ చదవడానికి ఓపిక లేదు, కూర్చొని గంటలు గంటలు కూర్చొని మాట్లాడడానికి సమయం ఉంది, దేవుని వాక్యాలు వినడానికి ఓపిక లేదు. అందుకే ఈ రోజున మన కుటుంబాల్లో దేవుని మహిమ లేదు. చివరిగా 22వ వచనం చదివి ముగిస్తున్నాను చూడండి. 22వ వచనం, బిడ్డకు దేవుని మందసం పట్టబడి పోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడి పోయినని ఆమె చెప్పి ఆ కొడుకు ఏమని పేరు పెట్టిందంటే ఇకాబోదు అని పేరు పెట్టింది. ఎందుకంటే దేవుని యొక్క మహిమ, దివ్య సన్నిధి, ఘనత, శక్తి, ఇశ్రాయేలు గుర్తింపు, ఆశీర్వాదం, రక్షణ అన్నీ కూడా మందస్సుతో ముడిపడి ఉన్నాయి. అందుకని ఆమె ఇశ్రాయేలు నుండి దేవుని మహిమ పోయిందని చెప్పి తన ప్రాణము విడిచిందంట. అంటే మరణశయ్యపై ఒక అనామిక పేరు రాయబడినటువంటి స్త్రీ చివరి శ్వాసలో దేవుని మందసం పట్టబడింది కనుక దేవుని మహిమ మనలో నుండి పోయిందని చెప్పి ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక యుగాన్ని ముగించింది. సో ఈ యొక్క 10 వచనాల సారాంశాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, మరలా గుర్తు చేస్తున్నాను, నువ్వు భౌతిక మీద, సింహనాల మీద కదా ఆధారపడడం, దేవునికి విధేయత చూపించడం ముఖ్యం. రెండోది, విధేయత చూపించకపోతే అవిధేయత యొక్క పరిణామాలు ఏంటన్నది మనము విన్నాము. మూడోది, ఆడి పాస్టర్ గారైనా దేవుని బిడ్డ అయినా పాపం చేస్తే పాపానికి యొక్క శిక్ష ఉంది. ఏలీ కుటుంబం అది పర్సనల్గా కూడా అనుభవించారు. అలాగే దేవుని సన్నిధిని కోల్పోయారు. కానీ ఒక గొప్ప ఆశ ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మహిమా సన్నిధి ఈరోజు మనకి పునరుద్ధరించబడ్డది. అయితే ఇక్కడ మన ప్రశ్న చేసుకోవాల్సిన విషయం తెలుసా? ఈ రోజున దేవుని వాక్యం మన చేతిలోకి వచ్చి మన ముందరుండి మనకెంత ఉచితంగా ప్రకటించబడుతుంటే ఆయనకి విధేయత చూపిస్తున్నావా? ఇంకా మహిమను కాలదోలి పారద్రోలి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో ఇకాబోదులుగా ఉంటున్నారా లేదన్నది ఒకసారి ఆలోచించవలసిన సమయం. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆలకించారు, కానీ ఆలకించిన దాన్ని సరి చేసుకోకుండా ప్రశ్న వేసుకోకుండా మీరు మరలా కానీ జీవితాలు ఇలా కొనసాగిస్తే, మరలా చెప్తున్నాను, ఇది శాపము కాదు, నాకపోతే నా యొక్క ఏదో వాగ్దానం కాదు, కానీ దేవుని మహిమను మనం కోల్పోయిన వారం అవుతాం. కాబట్టి దేవునికి విధేయత చూపిద్దాం, వాక్యానికి లోపడదాం, ఆయనకు భయపడదాం. అప్పుడు మన కుటుంబాలు మనము దేవుని మహిమతో నిండుకుందాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి